మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. స్పీకర్ నోటీసులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తన నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైందన్నారు. ప్రజలకు నేనిచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని అనుమానం కలిగిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తపన పడ్డానని తెలిపారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. తనపై గౌరవంతో సీఎం రేవంత్ రెడ్డి అడగగానే అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని కడియం శ్రీహరి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, స్పీకర్ నోటీసులపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు, ఏమంటున్నారు? హన్మకొండ వేదికగా మీడియా ముఖంగా మాట్లాడుతూ తాను అభివృద్ధికి కోసం మాత్రమే పార్టీ ఫిరాయించాను, వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నేను కూడా వ్యతిరేకమని, కానీ నా నియోజకవర్గ ప్రజలు 15 ఏళ్లుగా అభివృద్ధికి దూరం అయ్యారని, మరో 5 ఏళ్లు అభివృద్ధిని లేకుండా ఇబ్బందులు పడడం తనకు భావ్యం కాదని, తన ప్రజల అభిష్టం మేరకే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నానని, తన ఫిరాయింపుకు సంబంధించిన అంశము స్పీకర్ వద్ద ఉంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. నాకు సెప్టెంబర్ చివరి ఆఖరి వరకు సంజాయిషి ఇచ్చే అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ చివరికి నేను నా యొక్క సంజాయిషిని స్పీకర్ కు అందజేస్తాను. తర్వాత స్పీకర్ తీసుకునే నిర్ణయానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటానని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు చేసే చిల్లర చౌకబారు రాజకీయాలకు నేను అదే భాషలో సమాధానం చెప్పగలను, కానీ నా విజ్ఞత అడ్డొస్తుంది. నేను గత సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నాను, కానీ వ్యక్తిగత విమర్శలు నేను చేయను. కాబట్టికే ఇప్పటికైనా ప్రజలు అభివృద్ధి కోసం నన్ను ఎన్నుకున్నారు. ఆ అభివృద్ధి పంతాతోటే నేను అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను. పూర్తిగా నా ఫిరాయింపు అంశము అటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్పీకర్ వద్ద ఉంది. కాబట్టి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే తన రాజీనామాపై వస్తున్న ఆరోపణలకైతే తాను ఫుల్ స్టాప్ పెట్టాడు. స్పీకర్ అంతిమ నిర్ణయం తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు. అయితే ఏదైతే ఇప్పుడు వరకు 2024 తర్వాత తాను పార్టీ ఫిరాయించిన తర్వాత చేసిన అభివృద్ధికి సంబంధించిన పనులను ప్రజల ముందు మీడియా ముఖంగా ఉంచుతున్నాను. నేను ఆ అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాననే విషయం అర్థం చేసుకోవడం కోసమే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం తెలిపాడు. మరోవైపు తన రాజీనామాపై వస్తున్న విమర్శలకు సంబంధించి కూడా పూర్తిగా కొట్టిపారేశారు. అయితే ఆ రాజీనామా అంశం అనేది స్పీకర్ తీసుకునే నిర్ణయం తర్వాత ప్రకటిస్తానని చెప్పాడు.